నీలి నీలి గగనాన మెరుపు మెరిసెనా, నింగి నేల ఏకమయ్యే కాంతి కురిసెనా, కొండమొల్ల వెంకటయ్య నింగికేగెనా, ఉద్యమాల బుద్ధు బిడ్డ నేల రాలెనా, ప్రతి గుండెలో ఆవేదన, ప్రతి ఇంటిలో ఒక రోదన, కారే కన్నీళ్ళేసెల ఏరు సంద్రమాయనా, బరువెక్కిన గుండెలకు భరోసలేదాయనా, బరువెక్కిన గుండెలకు భరోసలేదాయనా, నీలి నీలి గగనాన మెరుపు మెరిసెనా, నింగి నేల ఏకమయ్యే కాంతి కురిసెనా. ఒక చదువుల తార నేలరాలింది, ఒక పోరాట గొంతుగా మూగబోయింది, ఒక ఉద్యమ కెరటం మాగిపోయింది. సామాజిక అసమానతలను తన మస్తిష్కంలో నివురుగప్పిన నిప్పుల జ్వలింపజేసే ఒక మేధస్సు విరామం తీసుకున్నది. బహుజన ఉద్యమాలకు గౌతమ బుద్ధ, అంబేద్కర్, పూలే ఆలోచనలకు అండగా నిలబడిన మన కొండమొల్ల వెంకటయ్య సారు సెప్టెంబర్ 7, 2024న పరమపదించారు. సామాజిక చలనాన్ని కోరిన ఒక మహాశక్తి అచేతనంగా ఉండటం చూసి ఎన్నో గుండెలు విలపించాయి, ఎన్నో మనస్సులు రోదించాయి. తమ సహచరుని అంతిమ దర్శనం కోసం ఉపాధ్యాయ మిత్రులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు తరలివచ్చారు. తమకు అండగా నిలబడి మార్గనిర్దేశనం చేసిన ఉద్యమ గురువుకు అంతిమ వీడ్కోలు చెప్పటానికి వచ్చిన ప్రజా సంఘాల నాయకులు, వేలాది మంది ప్రజల అశ్రు నయనాల మధ్య భారీ ఊరేగింపుతో, నీలిజెండాల రెపరెపలతో స్వర్గీయ వెంకటయ్య సార్ అంత్యక్రియలు తన స్వగ్రామమైన గాదిర్యాల్లో జరిగాయి. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ మీకు అండగా ఉంటామని భరోసనిచ్చారు మన వెంకటయ్య సారు మిత్రులు, సహచరులు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు ఎందరో వెంకటయ్య సారును చివరి చూపు చూసేందుకు ఎక్కడెక్కడి నుండో తరలివచ్చారు. ప్రశాంతంగా ఈ భూతల్లి ఒడిలో సార్ నిద్రపోయినా తన ఆలోచనలు మాత్రం ఓటమెరుగని యోధునిలా, అస్తమయం లేని సూర్యునిలా ఎప్పటికీ నిలిచే ఉంటాయి, అందరికి వెలుగులు పంచుతూనే ఉంటాయి. ఇప్పటి మహమ్మదాబాద్ మండలం గాదిర్యాల్ గ్రామంలో అక్టోబర్ 5, 1967న కీర్తిశేషులు కొండమ్మల్ల హన్మయ్య, సాయమ్మల గర్భాన జన్మించారు మన వెంకటయ్య సార్. నలుగురు సంతానంలో వెంకటయ్య సార్ 3వ వారు. 2 అక్కలకు తమ్మునిగా, తన తమ్మునికి అన్నగా అందరి ప్రేమలను పొందారు. వెంకటయ్య సార్ గారి సహధర్మచారిణి పద్మమ్మ, పెద్ద కుమార్తె లక్ష్మీ ప్రసన్న, అల్లుడు సాయన్న, చిన్న కుమార్తె సంధ్యారాణి, కుమారుడు భరత్చంద్రలతో మమతలకు, ప్రేమానురాగాలకు మారుపేరుగా ఆ కుటుంబం నిలిచింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చిన్నతనంలోనే అందరి మన్ననలు పొందిన వెంకటయ్య గారి విద్యాభ్యాసం 1వ తరగతి నుండి 2వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల గాదిర్యాల్లో, 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ పుట్టాపహాడ్లో, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ మహమ్మదాబాద్లో జరిగింది. 10వ తరగతి ఫలితాలలో మొదటి డివిజన్ సాధించి తన తోటి విద్యార్థులకే కాక అందరికీ ఆదర్శంగా నిలిచారు మన వెంకటయ్య సార్. ఇంటర్ విద్యను వికారాబాద్లో అభ్యసించి అదే పట్టణంలో ఉన్న ప్రభుత్వ డైట్ కళాశాలలో 1985-87లో టీటీసీని పూర్తి చేశారు. ఉన్నత విద్యపైన మక్కువ కలిగిన వెంకటయ్య సార్ ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దూర విద్యా కేంద్రం ద్వారా 1990లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ BA, 1994లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ MA, 1996లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BEd,
1998లో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ MEDలను పూర్తి చేశారు. జూలై 26, 1989లో మొదటిసారి కులకచెల్రా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా నియామకం అయిన మన వెంకటయ్య సార్ 1999లో పుర్సంపల్లి, 2005లో ఎత్తుకాల్వా తండా, 2009లో మిట్టకోడూరులో పనిచేస్తుండగా SA సోషల్ పదోన్నతిపై నంబర్ 1 బాయ్స్ హై స్కూల్ పరిగికి బదిలీ అయ్యారు. 2010 నుండి 2015 వరకు రూప్కాన్పేట్లో, 2015 నుండి 2024 వరకు తిరిగి నంబర్ 1 బాయ్స్ హై స్కూల్ పరిగికి వచ్చారు. జూలై 23, 2024న హెడ్ మాస్టర్గా ప్రాథమికోన్నత పాఠశాల కాల్లాపూర్లో పనిచేస్తుండగానే సెప్టెంబర్ 7, 2024న కన్నుమూశారు మన వెంకటయ్య సార్. చదువు ద్వారానే సామాజిక అసమానతలను రూపుమాపొచ్చని, అధ్యయనం ద్వారానే విజ్ఞాన శాస్త్రాల లోతులను తెలుసుకోవచ్చని, తద్వారా మెరుగైన మానవ సమాజ నిర్మాణానికి పాటుపడొచ్చని ఒక నిశ్చితాభిప్రాయం కలిగి ఉన్న వెంకటయ్య సార్ తరగతి గదిని ఆటపాటల ద్వారా, కథల ద్వారా, విద్యార్థులకు అర్థమయ్యే సరళమైన సంభాషణల ద్వారా తన బోధన కొనసాగించి మంచి ఫలితాలను రాబట్టారు. తన ప్రతిభను, పరిశ్రమను గుర్తించిన ప్రభుత్వం 2003లో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును, 2008లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేసింది. గౌతమ బుద్ధుడు, మహాత్మా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ల ఆలోచనా విధానమైన బోధించు, సమీకరించు, పోరాడు అనే ఆలోచనలను సామాజిక చైతన్యంలో వెంకటయ్య సారు గారు చేస్తున్న సేవలను, కృషిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా ఇచ్చే దళిత రత్న అవార్డును ఏప్రిల్ 14, 2017లో రవీంద్ర భారతిలో ప్రదానం చేశారు. అంబేద్కర్ దారిలోన అడుగు వేసినావయో సారు, నీకు నిల్సలాం, మా అందరి నిల్సలాం. ఆశయాల సాధనకై కదం తొక్కినావయో సారు, నీకు నిల్సలాం, మా అందరి నిల్సలాం. పల్లె పల్లె తిరిగినావు, ప్రతి గడపను తొక్కినావు, ప్రగతిశీల బాటల్లో పిడికిలెత్తి సాగినావు, విజ్ఞాన కేంద్రాలకు పునాదిని వేసినావు. చోల్ సారు, నీకు నిల్సలాం, మా అందరి నిల్సలాం. సారు, నీకు నిల్సలాం, మా అందరి నిల్సలాం. కళాశాలలో చదువుకునే సందర్భంలోనే ప్రగతిశీల శక్తుల పరిచయాల వలన అభ్యుదయ భావాలు అలవర్చుకున్న వెంకటయ్య సార్ నిరంతరం చలనశీలకంగా ఉండేవారు. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, కుల వివక్ష, కుల కట్టుబాట్లు, అంటరానితనం వీటన్నింటినీ పెంచి పోషించే మనువాద సిద్ధాంతంపైన లోతైన అధ్యయనం జరిపి దీనికి విరుగుడుగా సాంఘిక సంస్కరణోద్యమాలకు పునాదిరాళ్లైన గౌతమ బుద్ధ, మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవార్ కాన్సీరామ్, జగ్జీవన్ రామ్ల ఆలోచనలతో ఏకీభవించి బహుజన రాజ్యాధికారంతోనే ఈ అసమానతలను రూపుమాపొచ్చని భావించి ఊరూరా వాడవాడల మహనీయుల సిద్ధాంతాలను పండిత పామరులను సైతం మెప్పించేలా చిన్న చిన్న కథలుగా చెప్పేవారు. వెంకటయ్య సార్ అంటేనే కథల వెంకటయ్యగా పేరు స్థిరపడిపోయింది. బహుజన రాజ్యాధికారానికి గుర్తుగా తన సహధర్మచారిణి శ్రీ కొండమల్ల పద్మమ్మను ప్రోత్సహించి గాదిర్యాల్ గ్రామ సర్పంచ్గా 1995 నుండి 2000 వరకు పనిచేసేలా వెన్నుదన్నుగా నిలిచి వెన్నంటి నడిపించారు. పద్మమ్మ గారు సర్పంచ్గా ఉండగానే గాదిర్యాల్ గ్రామంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం ఒక యుద్ధమే చేయాల్సి వచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలా వెంకటయ్య సార్ తన అడుగుజాడల్లో రాటుదేలిన పద్మమ్మలు కలిసి అనేక ఒడిదుడుకుల మధ్య విగ్రహ స్థాపన చేశారు.
వీరి పట్టుదలకు ప్రతిరూపంగా నేటికి అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షాత్కరిస్తాడు. 1990 దశకంలో పరిగిలో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడు అమరుడు కామ్రేడ్ బుగ్గన్నతో కలిసి అనేక ఉద్యమ వేదికలలో పాలుపంచుకున్నారు. కీర్తిశేషులు శ్రీ కెబి సుదర్శనం సార్ గారి నాయకత్వంలో నడుస్తున్న బలహీన వర్గాల సంక్షేమ సంఘం కార్యక్రమాల్లో కూడా మన వెంకటయ్య సార్ గారు పాలుపంచుకున్నారు. బలహీన వర్గాల ఉద్యమం, బహుజన రాజ్యాధికార ఉద్యమం, కులాల హక్కుల ఉద్యమంతో పాటు ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తన మాటలతో అందరికీ ప్రేరేపణ కలిగించారు. 2012లో అంబేద్కర్ విజ్ఞాన వేదిక అనే సంఘాన్ని స్థాపించి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూనే అంబేద్కరిజాన్ని, బహుజన రాజ్యాధికార సిద్ధాంతాన్ని నూరుపోశారు. తద్వారా జాగరూకత కలిగిన మేధావులు, యువత తయారైతే మెరుగైన సమాజ నిర్మాణం కోసం పాటుపడవచ్చని కలగన్నారు. తన ఆలోచనలతో ఏకీభవించిన, భావసారూప్యత కలిగిన అనేక ఉద్యమ వేదికలలో, సంస్థలతో కలిసి పనిచేశారు. మామిడిపూడి వెంకట రంగయ్య ఫౌండేషన్ MVFతో కలిసి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పనిచేశారు. 2015 పరిగిలో ఏర్పడిన మాతృభూమి అభివృద్ధి సేవా సంస్థ మాస్ స్వచ్ఛంద సంస్థకు గౌరవ సలహాదారులుగా వ్యవహరించి వేసవి బడుల నిర్వహణకు రూపకల్పన చేశారు. స్వయంగా తన స్వస్థలమైన గాదిర్యాల్లో మహాత్మా జ్యోతిబా పూలే, చదువుల తల్లి, దేశంలోనే తొలిపంతులమ్మ సావిత్రిబాయి పూలే మనవరాలైన నీతా పూలేతో అవగాహన సభ నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తి జీవితంలో ఉండగా రిసోర్స్ పర్సన్గా పనిచేస్తూనే ఆనాడు ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాడుతున్న PRTU మండల స్థాయి అధ్యక్ష కార్యదర్శులుగా పలుమార్లు బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా తుది శ్వాస విడిచే వరకు PRTU రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా కొనసాగారు. వృత్తి జీవితం కన్నా ప్రవృత్తిలో గౌతమ బుద్ధ, మహాత్మా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాలను గ్రామాన, పల్లెపల్లెన ప్రచారం చేస్తున్న సందర్భంలో సారుతో అనుబంధాన్ని పెనవేసుకున్న ఆత్మీయులు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధుల మరియు కుటుంబ సభ్యుల సందేశాలను ఇప్పుడు విందాం. టి వెంకటయ్య గారు ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. గాదిరాల వాస్తవ్యులు. తన సతీమణి గతంలో పద్మ సర్పంచ్గా కూడా గాదిరాల గ్రామానికి పనిచేయడం జరిగింది. తను ఎక్కడ ఎప్పుడున్నా సరే సమాజం బాగుండాలని, ఆ సమాజంలో తను కూడా ఉండాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి వెంకటయ్య గారు. మొన్ననే టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని పరిగిలో ఉపాధ్యాయులందరితో కలిసి నేను పాల్గొనడం జరిగింది. అదే చివరిసారి. అది ఆ ప్రోగ్రాం అయినా అనుకుంటే ఒక 3-4 రోజులకే అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి తను చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక బిడ్డ ఇంకా పెళ్లి కావాల్సింది ఉంది, ఇంకా కొడుకు కూడా చదువుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయం లోపల తన యొక్క కుటుంబంకి తన యొక్క బాధ్యత ఇంకా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉండే ఈ సమయంలో తను భౌతికంగా మనకు దూరమైనప్పటికీ తన యొక్క మిత్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ, మాలాంటి వాళ్ళు కూడా సన్నిహితులు చాలామంది ఉన్నారు. కాబట్టి మేమంతా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామన్న విషయాన్ని తెలియజేస్తూ, తప్పకుండా వెంకటయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబం కూడా భవిష్యత్తు లోపల మంచి పదవులు వాళ్ళ పిల్లలకు కూడా రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, అంబేద్కర్ విగ్రహాలు పెట్టినా, ఒక మెసేజ్ ఇవ్వాల్సిన, ఒక ప్రణాళికాబద్ధంగా అందరిని కూర్చోబెట్టి మాట్లాడి చాలా ప్రోగ్రామ్స్ మేము కలిసి అంబేద్కర్ ప్రోగ్రామ్ చేసినాం. చాలామంది ఆహ్వానితులను పిలిచినాము. చాలా ప్రోగ్రామ్స్లలో కలిసి పనిచేయడం అన్నది మర్చిపోలేనటువంటి విషయం వెంకటయ్య గారితో. తప్పకుండా ఆయన అడుగుజాడల్లో మన సమాజంలో చాలామంది నడవాలని చెప్పి కోరుకుంటూ మీ రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే. మొన్న టి వెంకటరమణ గారు మొన్న హార్ట్ అటాక్ తోటి మరణించడం జరిగింది. ఆ మరణ వార్త ఇప్పటికి కూడా మేము తేల్చుకోలేకపోతున్నాం. మేము ఎందుకంటే
ఆయన ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా ఏం చేసినా కూడా ఆయన లేని ప్రోగ్రాం ఎప్పుడు కూడా చేయలే. ఏ పండుగ అంటే కూడా ఆయన లేనిది ఏ పండుగ కూడా చేయలే. మరి రాజకీయాలలో కూడా ఎప్పుడు కూడా ఏమన్నా ఉంటే కూడా నేను సలహా తీసుకునేది, అన్న రాజకీయం ఈ విధంగా ఉన్నది, దీన్ని ఎటువైపు పోతుంది ఏమవుతుంది అంటే కూడా దాన్ని క్లియర్గా సమాధానం చెప్పేది. ఈ విధంగా పోవాలి, ఇటు పోవాలి అనేది చెప్పేది. మరి మాకు బడుగు బలైన వర్గాల తరఫున మాకు అందరికీ సుదర్శన్ సారు, కీర్తిశేషులు సుదర్శన్ సారు మాకు గురువు లాంటి వారు. ఆ విధంగా రాముల్ సార్ కానీ, మన వెంకటన్న, చాలా ఉపాధ్యాయులు అందరూ కలిసి ఏ ప్రోగ్రాం చేసినా ఎక్కడ చేసినా ఎంత యూత్ ఉన్నా కూడా మేము వీళ్ళందరినీ కూడా ఒక సలహాదారులుగా పెట్టుకొని ప్రతి ప్రోగ్రామ్స్ ఎక్కడ విలేజ్లల్లో గడపలైనా కొట్లాటలైనా కూడా ఎన్ని జరిగినా కూడా ఇక్కడ కూడా ఏదిని కూడా నేను ఒక టీచర్ను మేము రావద్దు ఇది మీరే చేయాలి అనేది లేదు. ఏ డ్రాఫ్ట్ అయినా కూడా చాలా రాసేది ఆయన. ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ ఇక స్టార్ట్ అవుతున్నదంటే మేము పెంటయ్య సార్ను వెంకటయ్య సార్ను ఇద్దరిని పంపించి మీరు దీన్ని మొత్తము రాయండి, మొత్తం సభాధ్యక్షులు ఎవరు మొత్తం అంతా దాని గురించి మీరే రాయండి అని మేము అన్ని ప్రోగ్రామ్స్ సెట్ చేస్తుంటే వాళ్ళని పక్కకు పంపించేది. రామన్ సార్ కానీ, వెంకటన్న కానీ, పెంటయ్య సార్ కానీ, బుగ్గన్న, మరి చాలా టీచర్స్ ఉన్నారు. వాస్తవానికి ఆయన మొట్టమొదట కులక్షలు అంటే చాలా ఇష్టం. మీది ఎక్కడంటే కులక్షలు అని చెప్పేవాడు. ఆ అంబేద్కర్ విగ్రహం పెట్టడం, ఆ ప్రోగ్రామ్స్ పెట్టడం, అక్కడ వినాయక చవితి ప్రతిసారి ఎప్పుడు కూడా ప్రోగ్రామ్స్ పెద్ద మొత్తంలో చేసినాం. మరి ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది అక్కడ చేయలేదు. మొన్న కూడా చెప్పినాం, రాముల్ సార్ కానీ, వెంకటన్న కానీ వీళ్ళందరూ మనకు మన వేదికపై నుండి చాలా సహకరించేటోళ్ళు. ఇప్పుడు మన మధ్యలోకి వెళ్ళి ఒక వెంకటన్న పోయిండని కూడా నేను ఆ మీటింగ్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ పరికి ఇక్కడ ఎక్కడ వచ్చినా కూడా ఆయన లేని ప్రోగ్రాం లేదు. మేము ఎక్కడ కూడా ఆయననే ఉంటుండే. నాకు మంచి ఒక అన్నగా మంచి, నేను అన్న అనేది ఒక పేరు పెట్టి కూడా ఇట్లా వెంకటన్న కూడా అనుకుంటే అన్న అనే అంటుంటే ముగ్గులన్న చెప్పు అని చెప్పి ఏ ప్రాబ్లం ఉన్నా రాజకీయంగా కూడా మీకు అవసరమైతే ఈ మొగులన్న ఇవి అని కొన్ని సామెతలు చెప్పేవాడు. సమయ సందర్భాన్ని బట్టి ఇటువంటి సామెతలు అని చెప్పేది. మంచి జ్ఞాని, మంచి తెలివిగల్లోడు, మంచి వక్త. అన్నా నీవే వక్త వస్తుడని చెప్తుంటే మీటింగ్లో ఏదన్నా మాట్లాడేటప్పుడు కొందరు మాట్లాడినాక వెంకటయ్య సార్ మాట్లాడాలి అంటే అన్నా నీవే వక్త అంటుండే. అంటే నక్కుట పోయి అప్పుడే బాగా మాట్లాడేది. నాకు కూడా ఏం మాట్లాడాలి ఏమనేది కూడా ఎంత సలహా ఇచ్చేది. మరి యూతులు చేసినప్పుడు మమ్మల్ని అందరినీ సుదర్శన్ సారు, రాముల్ సారు, వెంకటన్న వీళ్ళందరూ కలిసి నాకు ఒక యూత్ ప్రెసిడెంట్గా 95లో మేము కుర్కచెల్లులో స్టార్ట్ చేసినాం. నన్ను మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు నాకేం మాట్లాడడానికి రాలే, ఏం చేయడానికి రాకపోతే వాళ్ళ మధ్యలో నన్ను చేసుకొని సభాధ్యక్షుడు అంటే తెలియదు, సభాధ్యక్షుడు ఏ విధంగా నిర్వహించాలనేది కూడా తెలియదు. కానీ నన్ను సభాధ్యక్షునిగా పెట్టి వీళ్ళంతా ముఖ్య అతిథులుగా ఉండి నన్ను అడుగులు వేపించి రాజకీయంగా ప్రతి అడుగులో ఉంటుండే. కాబట్టి వెంకటన్నను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రతి సమయ సందర్భంలో వెంకటన్నను తలుచుకునే పరిస్థితి ఉంది. మేము ఎక్కడ కూడా మరవరాని లోకానికి ఆయన వెళ్ళిపోయిండు, తిరిగిరాని లోకానికి మేము ఎప్పుడు కూడా ఆయనను జ్ఞాపకం చేసుకొని ఉంటామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సునంద బుగ్గన్న యాదవ్. ఈరోజు వెంకటయ్య సార్ గారు లేకపోవడం మనకందరికీ చాలా బాధాకరం. ఎందుకంటే ఎన్నో రోజుల నుండి బుగ్గన్న ఉన్నప్పటి నుండి కూడా అన్నతో మంచి అవినాభావ సంబంధం ఉంది. అది ఎట్లా అంటే సమాజం కోసం, సమాజంలో బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం, మరి బడుగు బలహీన వర్గాల కోసం మరి బుగ్గన్నతో పాటు కూడా అన్న కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సుదర్శన విగ్రహం పెట్టడంలో కూడా
మరి ఆ రోజుల్లోనే బొగ్గన్నతోటి మరి అన్న ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు కావాలని, అంబేద్కర్ గురించి, ఆయన చరిత్రను గురించి మరి స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మరి చెప్పడం జరుగుతుండే. ఈరోజు అన్న లేకపోవడం మనకు ఎంతో మరి తీరని లోడు. ఈ పరిగి ప్రాంతంలో మరి ఆయన కృషి ఎంతైనా ఉంది. ముందు మరి యువకులకు కూడా మరి ఆయన ఉపయోగపడేవాడు. కానీ అలాంటి మరి ఆయన ఎదిగే తను ఈ సమాజానికి కృషి చేసే క్రమంలోనే మరి మనకందరికి దూరం కావడం ఎంతో మరి బాధాకరము. నాకైతే అన్నలు లేరు, కానీ నాకు బుగ్గన్న పోయిన తర్వాత తను సొంత మరి అన్నగా నాకు కష్టాల్లోనూ సుఖంలోనూ ఫోన్ చేసే చాలు నేను ఉన్నామ్మా అన్నట్టు, రానికి ఏముంది ఏంది అని నా వెంబడుండి నాకు వెన్నంటుండి నన్ను ముందుకు నడిపించినటువంటి అన్న లేకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఈరోజు అన్నను మనం యాదిలో ఎప్పటికీ యాదికి ఉంచుకోవాలని, వాళ్ళ కుటుంబానికి ఆత్మ మరి ధైర్యాన్ని ఇవ్వాలని, వారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ ఇచ్చిన అవకాశాన్ని గాడిదిరాలు వెంకటయ్య సార్ గారు, టీచరు అయినటువంటి వెంకటయ్య సార్ గారు పరిగిలో కొనగల బాలాజీ నగర్ న్యూ సిటీ కాలనీలో కూడా దాదాపు ఒక 15-16 సంవత్సరాల నాడు ఇల్లు నిర్మించుకుని అక్కడనే నివాసం ఉండుకుంటూ ఉండడం జరిగింది. మరి ఉన్న వాళ్ళు 11వ తారీఖు రోజు మరమపదించడం చాలా బాధాకరమైన విషయం. మరి మా నేను కూడా ఆ యొక్క కాలనీ నివాసం, దాదాపు నేను ఒక 24 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో నివాసం ఉంటున్నాను. మరి వచ్చిన తర్వాత తను ఒక ఉపాధ్యాయుడు అయినా కూడా ఒక సామాజికవేత్తగా మరి అందరి లోపల కూడా సామాజిక స్పృహను నెలకొల్పుతూ మరి కాలనీ యొక్క అభివృద్ధి లోపల కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. ప్రతి చిన్న విషయం లోపల కూడా ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా, అదేవిధంగా సౌకర్యాల విషయంలో పైన కూడా మా అందరినీ కూడా చైతన్యపరుస్తూ మరి అటు అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ కాలనీ అభివృద్ధిలో కూడా ఎంతో తోడ్పాటు కాలనీలో కూడా జరిగేటువంటి ఏ పండుగలైనా సరే కుల మతాలకు అతీతంగా తాను పాల్గొంటూ ఆ యొక్క పండుగలను విజయవంతం చేయడంలో కూడా మన వంతు యొక్క పాత్ర ఎక్కువ. వారు ఈరోజు మా మధ్యలో లేకుండా ఖచ్చితంగా వారికి వారి కుటుంబానికి మేము ఎప్పుడు కూడా తోడ్పాటుగా వెంకటయ్య సార్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మరి ఆ కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నాము, భవిష్యత్తులో కూడా వారి భార్యతో కానీ వారి పిల్లలతో కూడా అదే సహకారం అందిస్తూ అదే యొక్క మేమందరం కూడా తప్పదు అలాగే కుటుంబంతో కలిసిమెలిసి ఉంటాం. ఈ యూనివర్సిటీ కాలనీ యొక్క మెయిన్ రోడ్ విషయంలో కూడా మరి వారు గోడకి వేయించడం జరిగింది. మెయిన్ రోడ్ దాని లోపల కూడా మరి కొద్ది ఇబ్బందులు వస్తే కూడా ఉండి మరి అతని కుటుంబం కూడా ఆ యొక్క రోడ్డు విషయంలో కూడా గట్టిగా కొట్లాడి కాలనీ విషయంలో కూడా వారి కృషి చూపిస్తారు. ఏది ఏమైనా మరి అతని సెలవులు మరి అమూల్యమైనవి యూనివర్సిటీ కాలనీ, దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. అదే కాకుండా అతడు ఏదైతే సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండేనో అవన్నీ కూడా మాకు ఆదర్శంగా ఉంటాయి. భవిష్యత్తులో కూడా వాటిని అన్నిటి కూడా మేము కొనసాగిస్తాం. మరి ఈరోజు మా మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి వారి శుభతత్వ హృదయంతో ప్రగాఢమైన సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబం కూడా ధైర్యంగా ఉండాలి. భవిష్యత్తులో కూడా మరి ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచి చెడులలో కూడా కాలనీవాసులమంతా కూడా వారి తోడుగా ఉంటాం. అట్లా ఇలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు. వెంకటయ్య సార్ గారు లేనంత మాత్రాన మీరు మరి మా నుంచి దూరం అయిపోయినట్టు కాదు. ఆ కుటుంబాన్ని ఎప్పుడైనా మేము అర్థం చేసుకుంటాం, దగ్గర చేస్తాం. ఖచ్చితంగా వారి మంచి చెడ్డలన్నింటిలో కూడా మేము పాల్పంచుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి ప్రాణాల సాధ్యం తెలియజేస్తున్నాం. పరిగి ప్రాంతానికి చెందినటువంటి టి వెంకటయ్య సారు ఉపాధ్యాయులుగా అనేక సంవత్సరాలు పరిగి నెంబర్ 1 పాఠశాలలో పనిచేశారు. ఆయన గత కొన్ని రోజులుగా ట్రాన్స్ఫర్ అయ్యి ప్రమోషన్లో మన కల్లపూర్లో ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. ఆయన గత 10 రోజుల కింద హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం జరిగింది. ఆయన మరణము వారి కుటుంబానికి కానీ ఈ యొక్క పరిగి నియోజక ప్రజలకు కానీ తీరని రోజు.
ఆయన అనేక సామాజిక ఉద్యమాలను, ప్రజా ఉద్యమాలను పరిగి నియోజకవర్గంలో బలపరిచినటువంటి వ్యక్తి. అంబేద్కర్ అవార్డు గ్రహీత. అనేక సామాజిక ఉద్యమాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన సహకారంలో ఎప్పటికి కూడా మరవలేని ఆయన ముక్కుసూటి మనిషి. ఆయన ప్రజలలో కలివిడిగా ఉండే మనిషి. కాబట్టి ఆయన మరణం అనేది చాలా ఇబ్బందికరంగా ప్రజలకు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఆయన సంతాపం ఆయనను ఒకసారి మళ్ళీ స్మరించుకుంటూ ఆయన సంస్మరణ దినము సందర్భంగా రేపు ఆయన సంతాప సభ పరిగి నియోజకవర్గంలోని మన కేఎన్ఆర్ ఫంక్షన్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తి సామాజిక ఉద్యమాలను కానీ ప్రజా ఉద్యమాలని, ప్రజా పోరాటాలను ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క పరిగి నియోజకవర్గంలో కొంత మార్పుకు, ఈ యొక్క దోపిడీ కానీ అన్యాయాలకు వ్యతిరేకంగా ఏదైతే మార్పుకు ఆయన ఏదైతే పోరాటం జరిగిందో ఆయన పోరాటాలు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా అలాంటి ఉపాధ్యాయులను మనం కూడా సమాజంలో చాలామందిని ప్రోత్సహించాలి. కాబట్టి ఆయన మరణం అనేది చాలా తీరని లోటు. కాబట్టి ఆయన మళ్ళొకసారి స్మరించుకోవాలని రేపు సంతాప సభ కేఎన్ఆర్ ఫంక్షన్లో ఉంటుంది. కాబట్టి ఆయనకు మేము సిపిఎం పార్టీగా కానీ అట్లనే వ్యవసాయ కార్మిక సంఘంగా వారి కుటుంబానికి సగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ యొక్క సంతాప సభలో పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి అంత అభ్యుదయవాదులు కానీ, సామాజికవేత్తలు కానీ, విద్యార్థి నాయకులు కానీ అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ యొక్క సభను విజయవంతం చేయాలని మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. కీర్తిశేషులు టి వెంకటయ్య సార్ గారు, అన్నగారు మన యొక్క పరిచయము సుమారుగా 45 సంవత్సరాలు అయింది. ఆనాటి విద్యార్థి జీవితం నుండి ఉపాధ్యాయ జీవితం వరకు నాకు ఒక గురువుగా, ఒక అన్నగా సలహాలు ఇస్తూ, మనము పరిగిలో కూడా ఒకే కాలం లోపల నివాసం ఉంటూ మరి కొన్ని రోజులు ఒకే పాఠశాలలో కూడా పనిచేస్తూ మరి ఈనాడు సంఘం లోపల మరి నన్ను ఒక కార్యకర్త నుండి పరిగి పిఐటియు మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నంత వరకు నా ఎంబడుండి నాకు సలహా సూచనలు ఇచ్చి మరి ఈనాడు నాకు దూరంగా అవడము ఎంతవరకు సమంజసమో అన్నయ్య, నీవెక్కడున్నా నీ మనసుకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ మీ తమ్ముడు డి బుగ్గయ్య. నా పేరు ముత్యప్ప, ఎస్ఏ ఇంగ్లీష్, జెడ్పిహెచ్ఎస్ బొంపల్లిలో పనిచేస్తున్నాను. టి వెంకటయ్య సార్ అకస్మాత్తుగా చనిపోవడం నాకు షాకుకు గురి చేసింది. బ్యాడ్మింటన్ మరియు వాకింగ్లో కలిసి చేసేవాళ్ళం. వెంకటయ్య సార్ సుమారుగా 15 సంవత్సరాల నుండి పరిచయం ఉన్నది. సామాజిక స్పృహ, అంబేద్కర్ ఐడియాలజీతో పనిచేసే వెంకటయ్య సార్ మా నుండి దూరం కావడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నిరంతరము సామాజిక చైతన్యము కొరకు పోరాడే యోధుడు వెంకటయ్య సార్. ధైర్యశాలి, ధీశాలి. ఆయన మా నుండి దూరం అయినా ఉపాధ్యాయుల ప్రజల గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నాడు, ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాడు. జై టి వెంకటయ్య సార్. వెంకటయ్య సార్ అమర్ రహే, వెంకటయ్య సార్ అమర్ రహే. నమస్తే, నా పేరు డాక్టర్ చెరక సత్తయ్య, రిటైర్డ్ టీచర్ని. ఈరోజు సామాజిక కార్యకర్త, అంబేద్కరిస్టు అయినటువంటి వెంకటయ్య సార్ టీచరు, ఆయన ఈరోజు మన ముందు లేకపోవడము చాలా బాధాకరము. ఆయన నాతో 30 సంవత్సరాల నుండి భోజన కాన్సెప్ట్ అభివృద్ధిలో కలిసి పనిచేసిన క్రమంలో ఇద్దరము కలిసి పనిచేశాం. అప్పటి నుంచి ఈ సామాజిక ఉద్యమాల్లో భాగస్వామ్యమై పనిచేసిన క్రమంలో ఆయన ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా, ఎన్ని పనులున్నా కూడా వదిలేసుకొని వచ్చి ఆ అంబేద్కర్ కాన్సెప్ట్ అభివృద్ధి కోసం చాలా కృషి చేసేవాడు. అదే క్రమంలో నీతా పూలే ద్వారా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసినప్పుడు ఆయన పరిగిలబెట్టే ప్రోగ్రాంని నీతా పూలే లాంటి గొప్ప వాళ్ళు మా ఊళ్ళో ప్రోగ్రాం పెట్టాలని చెప్పి ఒకసారి
వాళ్ళ ఊళ్ళో ఆ ప్రోగ్రాం తెచ్చి ఆ ప్రాంతం ఉన్న ప్రజలకందరికీ కూడా ఆమెను పరిచయం చేస్తూ పూలే చేసిన కార్యక్రమాలు, సావిత్రిబాయి పూలే చేసిన కార్యక్రమాలు అక్కడ ప్రజలకు తెలియపరచడంలో ఆయన గొప్ప కృషి చేశాడు. అంతేకాకుండా ఆనాడు చేసినటువంటి ఆయన సహచరులందరూ కూడా ఈరోజు ఆ కాన్సెప్ట్లో ముందున్నారు. అందరినీ ముందుకు తీసుకుపోవడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. మాతృభూమి అభివృద్ధి సేవా సంస్థ ద్వారా సమ్మర్ స్కూల్ నడిపినప్పుడు ఆయన ఊళ్ళో కూడా ఒక స్కూల్ పెట్టాలని, నేను దానికి బాధ్యత తీసుకుంటా, ఖచ్చితంగా దాన్ని ప్రోగ్రాంను నడిపిస్తానని ఆయన ఏర్పాటు చేసుకొని ఆ వేసవి సెలవులు మొత్తం సామర్థ్యాల్లో వెనుకబడ్డ పిల్లల కోసం నిర్వహించడంలో ఆయన ప్రధాన భూమిక పోషించాడు. అదేవిధంగా మాతృభూమి అభివృద్ధి సేవా సంస్థకు సలహాలు సూచనలు ఇచ్చి విద్యాపరంగా ముందుకు పోవడానికి కృషి చేశాడు. కాబట్టి ఆయన ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం. ఆయనకు జోహార్లు అర్పిస్తూ జై భీమ్. నమస్తే, నా పేరు పాత్లావత్ గట్యా నాయక్. మాతృభూమి అభివృద్ధి సేవా సంస్థ చైర్మన్ వెంకటయ్య సార్ గారు మాతృభూమి అభివృద్ధి సేవా సంస్థ స్థాపించిన 2015లో పరిచయం అయిండు. అప్పటి నుంచి గట్యా నాయక్ గారు మన మాతృభూమి అభివృద్ధి సేవా సంస్థ ద్వారా ఈ సమ్మర్ స్కూళ్ళు నడిపిద్దాము, సలహా సూచనలు నేను చెప్తానని సారు నాతోని మాట్లాడడం జరిగి ఆ గారదాల ఊళ్ళో కూడా ఒక సమ్మర్ స్కూలు నడిపిద్దాము, దాని బాధ్యతగా నేను మొత్తం వాయిస్తానని చెప్పి సారు మనతో అక్కడ ఈ స్కూల్ సమ్మర్ స్కూల్ నడిపించడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి ఒక్క అనేక కార్యక్రమాలు సారు ఆధ్వర్యంలో సలహాలు సూచనలు తీసుకొని ఆ సమ్మర్ స్కూల్ నడిపించడం జరిగింది. నీతా పూలేని కూడా మహారాష్ట్ర నుంచి ఇక్కడ రప్పించి మన గార్దురాళ్ళ కులుక్చెర్ల మండలంలో పరిగి కాన్స్టిట్యూన్సీలో మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది వెంకటయ్య సార్ ఆధ్వర్యంలో. అందుకే మంచి వ్యక్తి ఇలా మన మదిలో మన దాంట్లో కోల్పోవడం మనకు చాలా బాధాకరమైన విషయము. సార్ వాళ్ళ అడుగు జాడల్లో నడిచి మనం అందరము సార్ ఆశయాలను నెరవేర్చాల, సార్ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటా. జై భీమ్. టి వెంకటయ్య సార్ గారికి నాకు గత 15 సంవత్సరాల మంచి అనుబంధం ఉంది. సార్ గారు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. సార్ గారి మరణం బాధాకరం. సార్ గారు మంచి ఆప్యాయతతో ప్రేమాభిమానాలతో అందరినీ కలుపుగోలుతనంతో పలకరించేవాడు. సారు ఒక ఉపాధ్యాయుడిగానే కాకుండా సమాజంలో బహుజనవాదాన్ని పెంపొందించడం కోసం ఎంతో కృషి చేసేవారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళు న్యాయాన్ని పొందడానికి ఎంతో ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి కృషి చేసినటువంటి వ్యక్తి. మరి సార్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. సార్ గారు ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ. నా పేరు ఎం నరసింహు. నేను ఎంపీపీఎస్ మోత్కూరులో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. గత 12 సంవత్సరాలుగా సార్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సారు హక్కుల కోసం పోరాటం చేయడంలో చాలా ముందుండేవారు. తన యొక్క పదునైన మాటలతోటి ఉపన్యాసంలో ఎంతో నిజమైన కథలతో అనుసరణ చేస్తూ బోధించేవారు. అదేవిధంగా ప్రతి హక్కుల కోసం పోరాటం చేయడంలో అతను మన మధ్య లేకపోవడం చాలా బాధాకర విషయం. అతను ఎక్కడున్నా అతని ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు బి శ్రీనివాస్. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు టి వెంకటయ్య సార్ గారితో మాకు చాలా అనుబంధం. అతను పరిగి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం, అదేవిధంగా
ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు పెట్టినా అక్కడ తను ముందుండి ఆ విలేజ్లో గ్రామాల యొక్క యువకులను పోగు చేసుకొని వారందరికీ సలహాలు సూచనలు ఇస్తూ పరిగి నియోజకవర్గంలో ఎన్నో విగ్రహాలు పెట్టినటువంటి వ్యక్తి. అతను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం, అదేవిధంగా గౌతమ్ బుద్ధుడు, జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యవర్ కాన్స్రామ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోయినటువంటి వ్యక్తి. అతను కేవలం ఏ కులానికి పరిమితం కాకుండా అన్ని కులాలను కలుపుకొని ముందుకెళ్ళాలని చెప్పి మాకు చెప్తా ఉండే. అందులో భాగంగానే అంబేద్కర్ విజ్ఞాన వేదిక అనే సంఘాన్ని మేము సార్తో కలిసి చేయడం జరిగింది. అతను దానికి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, అంబేద్కర్ విజ్ఞాన వేదిక అధ్యక్షుడిగా ఉండు, నన్ను ప్రధాన కార్యదర్శిగా పెట్టుకొని సారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏది ఏమున్నా ఈ అంబేద్కర్ విజ్ఞాన వేదిక అన్ని కులాలకు, అన్ని వర్గాలకు వారి యొక్క హక్కుల కోసం పనిచేయాలని చెప్పి మాకు చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అంబేద్కర్ విజ్ఞాన వేదిక అన్ని యొక్క వర్గాల యొక్క వారి హక్కులకు, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ సంఘం ద్వారా మనం ముందుకు తీసుకుపోవాలి, ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మాకు ఎన్నో అంశాలు చెప్పినటువంటి వ్యక్తి. ఈరోజు వెంకటయ్య సార్ గారు మరణించడం అనేది పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు వారి యొక్క హక్కులను కాపాడుకునే క్రమంలో. అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణ్ కుమార్. వెంకటయ్య సార్ గారు నాకు 2014 ఎస్ఎఫ్ఐ మండల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుండి నాకు పరిచయస్తుడు. నాకు చాలా విషయాల్లో ఒక ఆత్మీయ బంధువుగా ఉంటూ సలహాలు సూచనలు ఇచ్చేవారు. ఇక్కడ జరిగేటటువంటి ప్రతి ఒక్క ప్రజా ఉద్యమంలో అండగా ఉండే పెద్ద ఆయన. నేను ఎప్పుడు కలిసినా కానీ శ్రావణ్ను తప్పకుండా ఒక మంచి లీడర్ అవుతామని నన్ను ప్రోత్సహించేవారు. ఆయన మన మధ్యలో లేకపోవడం మనకు తీరని లోటు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు టి వెంకటయ్య సార్ గారు వారి అకాల మరణం మా కాలనివాసులందరికీ ఎంతో బాధాకరమైనటువంటి ఒక కలలా అనుకోని సంఘటన జరిగినందుకు మేము ఎంతో బాధపడుతున్నాము. మా కాలనివాసులతో ఆయనకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో ఆప్యాయతగా, అనురాగాలతో కలిసిమెలిసి ఉండేవారు. సార్ గారిని గుర్తు చేసుకుంటే ఒక సామెత మాకు ఎల్లప్పుడూ గుర్తుకొస్తుంది. ఒక దీపం ఒక గదికి మాత్రమే వెలుతురునివ్వగలదు, కానీ చదువు కొన్ని జీవితాలకు వెలుతురునివ్వదన్నట్టుగా సార్ గారి రాజకీయ సూచనలు కానీ అలాంటి సలహాలు సూచనల మేరకు మేము అనగా ముఖ్యంగా నేను ఏఐబిఎఫ్ ఆల్ ఇండియా విశ్వకర్మ ఫెడరేషన్కు నేను తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా అవ్వడానికి ఆయన ముఖ్య కారణం. అలానే ఒక దీపాన్ని మేము కోల్పోయామని నేను భావిస్తున్నాను. టి వెంకటయ్య సారు మా ఆత్మీయ బంధువు. ఆయన ముఖ్యంగా అంబేద్కర్ భావజాలంతో మరి గ్రామాలలో యువజన సంఘాలన్నిటి కూడా అందరికీ అవగాహన తెచ్చి మరి అంబేద్కర్ భావజాలాన్ని అన్ని యువజన సంఘాలకు చైతన్యపరిచిన వాడు. మరి అందరి వాడు బలైన వర్గాల ఆశజ్యోతి. అన్ని కులాల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకపోయి సమాజాన్ని మేలుకొల్పిన వాడు టి వెంకటయ్య సారు. అందుకనుక మాకు కూడా పరిచయం అయినప్పుడు ఎంఏఎఫ్లో కూడా బాలకార్మిక వ్యవస్థ గురించి కూడా బాలకార్మికులందరూ కూడా విముక్తి చేసి చాలా సార్లు సార్ నేను కూడా డ్రాప్ అవుట్ ఉన్న పిల్లలను విముక్తి చేసి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అందుకనుక సార్తో ఎన్నో విధాలుగా అంటే పిల్లల హక్కులు ఏం కాదు, హక్కుల గురించి కానీ మరి సమాజంలో ఏమేమి జరుగుతుంది అనే అంశాల పట్ల వేళ ఎప్పుడు కూడా చర్చ చేసేవాడు. సమాజం కోసం అవేర్నెస్గా కృషి చేసి సమాజమే ధ్యేయంగా గ్రామాలలో తిరిగి అందరినీ చైతన్యపరుస్తూ కుటుంబాలకు ధైర్యం ఇచ్చి మీరందరూ కూడా చదువుకోవాలి, సమాజంలో మీరందరూ చదువుకుంటున్న సమానత్వం వస్తనే అంశాన్ని సమాజానికి తెలియపరచడానికి కూడా కృషి చేసిన వెంకటయ్య సార్ గారు. వారికి ప్రత్యేకంగా వెంకటయ్య సార్ ఆశ సాధన కోసం కూడా మేము కూడా గ్రామాలలో కానీ అన్నీ ఇప్పుడు ఆయన ఆశ సాధనను నిలబెట్టుకొని ఆయన కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తామని ఆయన ఆశ సాధన కోసం గ్రామాలలో అందరూ కూడా కలుపుకొని పోయి సమాజానికి మేలుకొల్పేటట్టు మేము ప్రయత్నం చేస్తామని కోరుతున్నాం. జై భీమ్. మరి ప్రీసియస్లు అయినటువంటి వెంకటయ్య సార్ గారు మాకు దాదాపుగా 2000 సంవత్సరం నుంచి పరిచయం. తను బలహీన వర్గాల సంక్షేమ సంఘంలో తను ఒక ఉపాధ్యాయుడిగా ఉండి కూడా మరి బుగ్గన్నతోని అలాగే స్వర్గీయ క్రీస్తు సుదర్శనం గారితో కూడా పనిచేస్తున్న క్రమంలో మరి వెంకటయ్య సార్ మాకు సుపరిచితము. తదనంతరం తను కులక్షేత్ర మండలంలో యువజన సంఘాలను ఎస్టాబ్లిషన్ చేస్తూ ఈ స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉంటూ తనకు ఉన్నటువంటి ఖాళీ సమయంలో
బహుజనులను ఏకం చేయాలనే ఉద్దేశంతో చైతన్య కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర సాగర్ గారు. అలాగే తదనంతరం మా యొక్క దళిత బహుజన శ్రామిక యూనియన్ కార్యక్రమాల్లో కూడా మరి ఎక్కడ పిలిచినా కానీ కూడా వచ్చి మరి దళిత బహుజనులు అందరూ కూడా ఐకమత్యంతో మనం అందరం చదువుకోవాలి, ముందుకు సాగాలని వెంకటేశ్వరు అనేక చైతన్య కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా కులాస్తిత్వ రాజకీయాలు జరుగుతున్న క్రమంలో మరి మాలలు ఈ ప్రాంతంలో వెనుకబడి ఉన్నారు, మాలల ఐక్యత కోసం నేను ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మాల సోదరులందరినీ కూడా మమేకం చేస్తూ అంబేద్కర్ విజ్ఞాన వేదిక ద్వారా అందరూ ఎంప్లాయీస్ని కూడగట్టుకొని మాలలకు చైతన్యం రావాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర గారు. మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన యొక్క ఆశయ సాధన కోసము ఈ ప్రాంత మాలలు ఎప్పటికి కూడా పనిచేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మేము కూడా అందులో భాగస్వాములుగా పనిచేస్తాం. ముఖ్యంగా వెంకటేశ్వర తాను ఎక్కడున్నా కానీ కూడా వెళ్దాం పదండి, చేద్దాం పదండి, మనం అందరం కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తాను బయటికి వెళ్ళేవాడు. తాను ఎప్పుడు కూడా ముందంజలు ఉండే వ్యక్తి కాబట్టి ఆయన ఈ మధ్యలో మనతో లేకపోయినప్పటికీ ఆయన యొక్క ఆశయ సాధన కోసము మనం అందరం కూడా గట్టిగా పనిచేయాలి. పనిచేసి మాలల యొక్క చైతన్యం కోసము మనం అందరం ముందుండి పనిచేసి మన తోటి కులాలను కూడా కలుపుకొని బహుజనుల యొక్క రాజ్యాధికారం కోసం పనిచేయాలని కలలు కన్న వ్యక్తి కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి వెంకటేశ్వర గారు లేని లోటు మరి చాలా ఏర్పడ్డప్పటికీ మనలో మనం అందరం కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తాం. ఆదాయను పెద్దలు గౌరవనీయులు టి వెంకటేశ్వర గారితో అనుబంధం నాకు 18 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఈ దళితులపై అన్యాయాన్ని అరికట్టే విధంగా నాకు ఉద్యమ స్ఫూర్తిని అందించినటువంటి వెంకటేశ్వర గారు ఈరోజు చనిపోవడం ఎంతో బాధ అనిపిస్తుంది. దళితులు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల నాయకులకు వెంకటేశ్వర చనిపోవడం తీరని లోటు. వికారాబాద్ జిల్లా కానీ పరిగి నియోజక ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని అందించినటువంటి కామ్రేడ్ బుగ్గన్నతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి టి వెంకటేశ్వర గారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్ విజ్ఞాన వేదిక ఏర్పాటు చేసి ప్రతి మండల్లో కానీ గ్రామంలో కానీ ప్రజలను ఏకతాటికి తెచ్చి అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ముందుండి నడిపించే వ్యక్తి టి వెంకటేశ్వర గారు. ఈరోజు పరిగి నియోజకవర్గంలో వెంకటేశ్వర లేకపోవడం తీరని లోటు. నాకు ఉద్యమ స్ఫూర్తిని అందించి నా రాజకీయ భవిష్యత్తు కానీ నా రాజకీయంని నా వ్యక్తిగతంగా కానీ నాకు తోడ్పడినటువంటి వ్యక్తి వెంకటేశ్వర గారు. ఈరోజు మన మధ్య వెంకటేశ్వర గారు లేనందుకు నాకు ఎంతగానో బాధ అనిపిస్తుంది. అయినా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తూ ఆయన ఏ విధంగా అయితే మాకు ఉద్యమ స్ఫూర్తిని అందించాడో అదేవిధంగా ముందుకెళ్తూ ఆయనకు ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను. వెంకటయ్య గారు మా ఇద్దరి వివాహము 1990లో జరిగింది. మా విషయంలో కూడా ఆయన ఒక మంచి భర్తగా తన కర్తవ్యాన్ని నిర్వహించారు. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. 2 పిల్లలను, పెద్ద అమ్మాయిని, చిన్న అమ్మాయిని ఎంటెక్ వరకు చదివించారు. బాబును వెటనరీ డాక్టర్గా చదివిస్తున్నారు. బాబు 6 నెలలు అయితే స్టడీ అయిపోవాలి, సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు వెళ్ళాలి అని ఎంతో ఆశతో ఉన్నారు. వెళ్ళలేకపోయారు. పిల్లల్ని ఎంతగానో క్రమశిక్షణగా పెంచారు. మీరు ఎంత చదువుతారో మిమ్మల్ని అంతవరకు చదివిస్తాను, నా చేతునైతుందని వాళ్ళకి చెప్పేవారు. ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, మీరు ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా నిలదొక్కోవాలి, అవన్నీ విషయాలు మరి పిల్లలకు చెప్పేవారు. కులచర్ల మండలంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు వారు టీచర్గా ఎంఆర్పిగా పనిచేయడం జరిగింది. ప్రతి తండాకు, ప్రతి పల్లెకు, ఇప్పుడు వెహికల్ లేదు, కాలినడకతో నడుచుకుంటూ పోయి ప్రతి తండాకు స్కూలు, ప్రతి పల్లెకు స్కూలు వారు హయాంలో ఎంఆర్పిగా ఉన్నప్పుడు మరి రాసి మరి కలెక్టర్కు పంపించినప్పుడు ప్రతి తండకు, ప్రతి పల్లెకు స్కూల్ వచ్చినాయి. ఎంఆర్పిగా మంచి పేరు తెచ్చుకుని ఉన్నారు. వారి సేవలు మరువలేనివి. బాధతో మా పిల్లల విషయంలో మరి వాళ్ళ ఎదుగుతున్న సమయంలోనే వారి ఎదుగుదల చూడలేకపోయారు. బాధగా ఉంది. సడన్గా ఈ విధంగా జరగడం ఎంతో బాధగా, ఎంతగానో కలిసి వేసింది. మా మధ్య లేనప్పటికీ బాధతాప్త హృదయాలతో దేవుడు వెంకటేశ్వర గారికి
వారి ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నా. బాధతాప్తమైన హృదయాలతో జోహార్ వెంకటేశ్వర గారికి, జోహార్ వెంకటేశ్వర గారికి, జోహార్ 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 వెంకటేశ్వర గారికి. కీర్తిశేషులు టి వెంకటేశ్వర గారు మరణం మనందరికీ తీరని లోటు. చివరిసారిగా సారు ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ పిల్లలను ఆయురారోగ్యంతో భగవంతుడు కాపాడాలని మనసారా బాధిస్తూ చివరిసారిగా సార్ గారికి పాదాబంధనలు చేసుకుంటూ ముగిస్తాం. ఒక్క రోజు కూడా మా అన్న నేను కొట్లాడిన వాళ్ళం కాము, కొంత ఎదురు బదులు మాట్లాడుకున్న వాళ్ళం కాము, కొట్లాడుకున్న వాళ్ళం కాము. మా అన్నకు తెలియదు నేను ఒక పని చేయకుంటే, మా అన్న నాకు తెలియదు ఆయన చేయకుండా అట్లా కలిసిమెలిసి ఉండటం చిన్న ఉన్నప్పటి నుంచి. చాలా బుద్ధి కుటుంబంలో పుట్టి కలిసిమెలిసి మంచిగా ఉండేవాళ్ళం. కాకపోతే మా ఆయన పోవడం వల్ల నాకు చాలా బాధాకరం. నాన్న చనిపోవడం చాలా బాధాకరం. నన్ను ఎప్పుడు చాలా ఎంకరేజ్ చేసేవాడు. నేను నాకు స్టార్టింగ్లో కూడా నాకు యూనివర్సిటీ అప్లై చేసినప్పుడు కూడా నాకు సీట్ రాదా అనుకున్నా, కానీ నా వెనకాల ఉండి నన్ను తీసుకెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి సీట్ తెప్పించిండు. దాని తర్వాత కూడా నాకు ఎప్పుడు చెప్పేవాడు, ఎప్పుడు సమాజంలో ఎదగాలి, చదువు ద్వారానే సమాజంలో మనం ఎదగగలుగుతాము, మనము ధైర్యంగా ఉండాలి, ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉండాలి అని చెప్పేసి ఈ విషయాలు నేను మా నాన్నని చూసి నేర్చుకున్నాను. నేను వెటర్నరీ సైన్స్ చదివించాడు నన్ను. ఎంతోమంది రైతులకు నువ్వు మేలు చేయాలి అని చెప్పేవాడు. ఏ రోజు ఇతర వేరే తండ్రుల లెక్క నువ్వు ఇంత సంపాదించాలి అంత సంపాదించాలి ఏ రోజు మమ్మల్ని చెప్పేవాడు కాదు. మాకు చెప్పిందంతా ఒకటే, నిజాయితీగా ఉండాలి, మంచిగా ఎదగాలి అని చెప్పేవాడు. చాలా ఉద్యమాలలో పాల్గొన్నాడు. వాటన్నిటిని మాకు అన్నీ మెల్లమెల్లగా తెలుస్తున్నాయి అన్నీ మాకు ఏమేం చేశాడని చెప్పేసి. చాలా తక్కువ సమయంలో చాలామంది దగ్గర చాలా మంచిగా అనిపించుకున్నాడు. అలాగే చాలా విషయాలలో కూడా మమ్మల్ని వెన్నుండి ప్రోత్సహించేవాడు ప్రతి విషయంలో. కానీ ఇంతవరకు అయితే మా డాడీ నన్ను కొట్టింది లేదు ఇప్పటి వరకు కూడా. అలాగే మా నాన్న ఆలోచనల్ని మేము ఇలాగే ముందుకు తీసుకెళ్తామని, అలాంటి శక్తి మాకు దేవుడు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటాం. నాకు ఇప్పటికీ గుర్తుంది, చిన్నప్పుడు అందరు నన్ను వదిలేస్తే మా నాన్న ఒక నన్ను ఎత్తుకొని ఉండేవాడు. ఎవరంతా పట్టించుకునేవాడు కాదు. స్టడీస్ విషయంలో కూడా బీటెక్లో నేను డల్ అయినప్పుడు ఏం పర్వాలేదమ్మా, నీకు ఏదైనా జాబ్ వస్తుంది ధైర్యం ఇచ్చాడు. నేను జాబ్ స్టార్ట్ చేసింది స్మాల్ శాలరీతో. ఆ శాలరీలో కూడా మా నాన్న ఎప్పుడు చిన్నతనం అనుకోలేదు, ఇన్ని లక్షలు పెట్టి చదివిస్తే దానికి వచ్చే శాలరీ అని ఎప్పుడు నన్ను అనలేదు. కష్టపడి పనిచేసేది అనేది మా నాన్న దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాం. మేము పనిచేసే స్థలాల్లో కూడా మమ్మల్ని చూసి నలుగురు భయపడతారు, వీళ్ళు నీతి నిజాయితీగా ఉంటారు, నిక్కచ్చిగా మాట్లాడతారు, ఎదిరిస్తారు అనేది మా నాన్న నుండి మాకు వచ్చింది. జాబ్ విషయంలో నేను బెంగళూరు వెళ్ళాను అంటే అందరూ వద్దన్నారు. మా నాన్న మాత్రం నువ్వు వెళ్తావా, నేను కూడా తోడురా నన్ను ఒక్కటే మాట అడిగారు. ఏ రోజు తనకు తాను ₹1 ఖర్చు పెట్టుకుంది లేదు. ఒక్కసారి కొన్న క్లాత్స్ ఎప్పుడు అవే వేసుకునేవాడు. ఏ రోజు కూడా తనకు తను ₹1 ఖర్చు పెట్టుకుంది లేదు. ఫోన్ కూడా పాడితే మేమే చూసి కొనిచ్చేవాళ్ళం. కానీ మా నాన్న ఏ రోజు తనకని ఏది తీసుకొచ్చినా డబ్బులు వేస్ట్ చేస్తారని మా మీద వచ్చేవాడు. కానీ కూతుళ్ళ దగ్గర నుంచి ఇది తీసుకోవాలి, కొడుకు నాకు అది తీసుకురావాలని ఏ రోజు మా నాన్నకు అట్లాంటి గుణం లేదు. ఆయన బిడ్డలుగా ఉన్నందుకు మాకు నీతి నిజాయితీ ధైర్యంగా మాట్లాడేతనం ఇవన్నీ మాకు వచ్చినాయి. ఇంకా సమాజంలో కూడా ఇంకా మన నాన్న పేరు మేము నిలబెట్టాలని మేము అనుకుంటున్నాము. మనం చూస్తే మా నాన్న అందరికి గుర్తుకు రావాలని మేము అనుకుంటున్నాము. అంత నిజాయితీ పరులుగా మేము ముందుకు సాగాలనుకుంటున్నాము. డబ్బు సంపాదించుకోవాలని లేదు, కానీ మా నాన్నలకు మంచి పేరు సంపాదించుకోవాలని మా ముగ్గురికి ఉంది. మా ముగ్గురులో మా నాన్న ఉంటాడు. మా నాన్న తలుచుకొని మేము ముందుకు సాగుతాం. నేను మా ఎంటెక్ చేసాము, చెల్లి ఎంటెక్ చేసింది, మా తమ్ముడు వెటర్నరీ మెడిసిన్ చేస్తున్నాడు బనారస్ హిందూ యూనివర్సిటీలో. మా నాన్న చదువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, మా జీవితాలు మా కాళ్ళపైన మేము నిలబడాలి, ఆడపిల్ల అయినప్పటికీ ఎవరి కింద ఉండొద్దు, సొంతంగా ఉండాలి అనే భావన మా నాన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు నేర్పించాడు. అది ఎన్ని కోర్సులు చేసినా అది కొన్ని నేర్చుకోలేం బయట. మా నాన్న ఎప్పుడూ మమ్మల్ని తిట్టినవాడు కాదు, ఒక మాట అన్నవాడు కాదు, కానీ ఉత్త చూపుతోనే మేము భయపడేవాళ్ళము. ఇతరులతో ఎలా మాట్లాడాలి, కుటుంబంలో ఎలా ఉండాలి అని అందరికి ఒకరికి మాదిరిగానే ఉన్నాం. కానీ
ఎప్పుడు ఎవరితో మాట పడ్డ వాళ్ళం కాదు మేము. మా నాన్న ఆశయాలు చాలా గొప్పవి, వాటిని ముందుకు తీసుకుపోవడమే ఇప్పుడు మా పని. నా పేరు బి గంగాధర్. నేను యూపీఎస్ కాలపూర్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. సార్తో పనిచేసినటువంటి 2 నెలల సమయమైన అతనితో పనిచేయడం మాకు లభించిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. వెంకటయ్య సార్ గారు గొప్ప మానవతావాది, మంచి మనిషి. తాను నిర్మోమాటంగా తన అభిప్రాయాలను ముక్కుసూటిగా తెలిపేటటువంటి వ్యక్తి. ఆయన తన జీవితకాలం లోపల బహుజన ఉద్యమాల లోపల బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. సార్ గారు గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి. వారు నిరంతరం పిల్లలతో చిన్న పిల్లవాడిలా మారిపోయి ఆ పిల్లలతో మమేకమై వారు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పినారు. వారు ఇంత అకస్మాత్తుగా వారు మన ముందు ఉండకపోవడం చాలా దురదృష్టకరం. తన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. 2009 నుంచి 2015 వరకు జడ్పీహెచ్ఎస్ రూపాన్పేటలో నేను హెడ్ మాస్టర్గా, వెంకటయ్య సార్ సోషల్ అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. ఆ పనిచేసే క్రమంలో వెంకటయ్య సారు ఏ పని చెప్పినా ఎంత బాగా వర్క్ చేసేవాడంటే, నేనున్నాను సార్ అనేటటువంటి ధోరణిలో స్టాఫ్ మొత్తానికి ఒక టీం వర్క్గా ఒక నాయకులా ఉండుకుంటూ పనిచేయించేవాడు. పాఠశాలలో ఏ కార్యక్రమం అయినా మొత్తం సమాజాన్ని సేకరించి సమాజం వాళ్ళతో ఒక కలుపుగోలుగా మాట్లాడుకుంటూ విషయాన్ని అవగాహన చేసేటటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా నేను హెడ్ మాస్టర్గా ఉన్న కాలంలో ఏ పని అయినా సరే నేను చేస్తాను సార్ అని ముందుండి నన్ను చేదుడు వాదుడుగా మంచి పేరు తీసుకురావడానికి నాకు సహకరించడం జరిగింది వెంకటయ్య సార్ గారు. మరి అదేవిధంగా యూనియన్లో కూడా, మా పిఆర్టీ యూనియన్లో కూడా ఏ కార్యక్రమం జరిగినా అన్నా తమ్మి అని పలకరించుకుంటూ మరి ఆ విధంగా అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చేటటువంటి వ్యక్తి. మరి సమాజంలో ఏ కార్యక్రమాలు కులాలలో ఏ కార్యక్రమాలు, వివిధ పర్వదినాలలో ఏ కార్యక్రమం జరిగినా మరి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఒక మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అకాలంగా మరణించడము చాలా చింతించదగినటువంటి విషయము. మరి నాకు, మా కుటుంబానికి వెంకటయ్య సారు ఎంతో ప్రీతితో ప్రతి పండుగలు మా గ్రామానికి వచ్చేవాడు. మా గ్రామంలో ఉన్న ప్రజలతో మమేకమై మంచి మాట్లాడి వచ్చేటటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి అకాలంగా మరణించడం మాకు ఎంతో బాధ కలిగించింది. మరి వారి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుడు అతనికి శాంతి కలిగించాలని కోరుతూ ముగిస్తున్నాను. గౌరవనీయులు వెంకటయ్య సార్ గారు, మేము చిన్ననాటి నుండి స్నేహితులము. సారు చిన్నప్పటి నుండి కూడా చాలా ధైర్య సాహసాలు ఉన్నటువంటి వ్యక్తి. గ్రామంలో కానివ్వండి, అటు ఉపాధ్యాయ వర్గ సంఘాల్లో కానివ్వండి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మిత్రులు వెంకటయ్య సార్ గారు. మరి మా గ్రామంలో కూడా సార్ గారి యొక్క అనేకమైనటువంటి జ్ఞాపకాలు మా గ్రామంలో ఉంటాయి. మా గ్రామ అభివృద్ధిలో కానివ్వండి, మా గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో కానివ్వండి, ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా సార్ యొక్క గుర్తింపు మా గ్రామంలో కనిపిస్తుంటుంది. ఎందుకంటే వారు పాల్గొనటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమము మా గ్రామంలో ఇప్పటివరకు జరగలేదు. మరి యాదృచ్ఛికంగా మా గ్రామంలో సారు 2వ టీచరు, నేను 3వ టీచర్ని. మరి మేము టీచర్లు అయిన తర్వాత మా గ్రామంలో ప్రస్తుతము ఎంతోమంది సార్ని ఆదర్శంగా తీసుకొని, మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఆ కొండమూల వెంకటయ్య, సందోల వెంకటయ్య టీచర్ అని మనం ఎందుకు కాకూడదు? ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు టీచర్లు ఉన్నారు, మనం కూడా కావాలని ఉద్దేశంతో ఇప్పుడు మా గ్రామంలో సుమారుగా 150 మంది వరకు ఎంప్లాయీస్ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా స్ఫూర్తిప్రదాతగా ఉండి మరి ముఖ్యంగా యువతని ప్రోత్సహిస్తూ మరి గ్రామంలో ఏ కార్యక్రమం జరగాలన్నా సారు వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని మేమంతా నిర్వహించే వాళ్ళము. మా గ్రామంలో ఏ మూలకు చూసిన వారి జ్ఞాపకాలు మాకు కనిపిస్తుంటాయి. మరి మేము అనుకోలేదు, ఎందుకంటే మేము రిటైర్డ్ అయిన తర్వాత కూడా మాకు ఎన్నో ప్రణాళికలు ఉండే మా గ్రామంలో. ముఖ్యంగా సార్ ఈ మధ్యకాలంలో నాతో ప్రస్తావించేది ఏంటంటే, మన గ్రామంలో ఒక రామానందాశ్రమంలో ఒక వృద్ధాశ్రమం పెడదాం పోయి మనం రిటైర్డ్ అయిన తర్వాత అనేటటువంటి ఎప్పుడు కూడా నాతో
అంటుండేవాడు. మరి అట్టి కార్యక్రమంలో ఎప్పుడు చూసినా కూడా ఆయన గ్రామం అంటే చాలా ఇష్టం. మా గ్రామం అంటే ఎక్కడున్నా మన గ్రామము జన్మభూమికి సేవ చేయండి, ఈ జన్మేందుకు భయ అనేటటువంటి మాట ఎన్నోసార్లు అనేటటువంటి వారు. మరి వారు ఈ యొక్క అకాల మరణం, ఎవరు ఊహించకున్నటువంటి మరణం జరగడము మాకు మిత్రత్వంగానే కాకుండా మా గ్రామంకి కూడా ఒక పెద్ద లోటు. వారి యొక్క సేవలు ప్రజా బాహుల్యంలో ఉన్నాయి. మరి వారు చేసిన సేవలే వారి కుటుంబానికి ఆశీస్సులుగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. జోహార్ టీచర్ వెంకటయ్య సార్, జోహార్ జోహార్ సార్. మీకు ముందుగా జై భీమ్. మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మీరు మాకు నేర్పినటువంటి బహుజనవాదాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మరి ఈ బహుజనులు ఎప్పుడు ఏకం కావాలని మీరు ఎప్పటికప్పుడు నాకు సూచనలు ఇస్తూ, ఏ ప్రోగ్రాంలోనైనా అంబేద్కర్ విగ్రహావిష్కరణలో కార్యక్రమాలలో పాల్గొంటూ, మీరు వృత్తిరీత్యా టీచర్ అయినప్పటికీ మరి అంబేద్కర్ పూలే మరి వీళ్ళ ఐడియాలజీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని నాకు ఎప్పటికప్పుడు మీరు సూచనలు ఇస్తూ, మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని నాకు, మీ విలువైన సమయాన్ని కేటాయించి నాకు ఎప్పటికప్పుడు మీరు ఇచ్చినటువంటి జ్ఞాపకాలను, మీరు చెప్పిన మాటలను నా మదిలో మెదులుతూనే ఉంటాయి సార్. మీరు ఎక్కడున్నా మీరు మాకు బ్రతికున్నట్టుగానే మేము భావిస్తాము. ఎందుకు అనంటే మీరు మమ్మల్ని నీలి జెండా కింద ఏకం చేసి మీరొక్కరు ఈరోజు దూరం అయ్యి ప్రశాంతంగా సేద తీరుతున్నారు. మేము మీరు చూపిన దారిలో నడుస్తాము, మీ మాటలను నెమరేసుకుంటూ ముందుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, జోహార్ వెంకటేష్ సార్, జై భీమ్ సార్. ముక్కుసూటితనం మన వెంకటయ్య సార్ గారి ఆస్తి. నిజాలు నిర్భయంగా మాట్లాడడం మన వెంకటయ్య సార్ గారికి వెన్నతో పెట్టిన విద్య. పెద్దలను చిన్నలను ఆత్మీయంగా పలకరించడం మన సారుగారికి ఆభరణాలు. ఇన్ని సుగుణాలు కలిగి నిరంతరం సామాజిక చైతన్యం కోసం పోరాడుతూ అకస్మాత్తుగా సారు మన మధ్యలో నుండి నిష్క్రమించడం సామాజిక ఉద్యమాలకు తీరని లోటు. మహనీయుల ఆదర్శాలను ఆటల ద్వారా, పాటల ద్వారా, పొడుపు కథల ద్వారా వివరించిన వెంకటయ్య సార్కి మనమర్పించే నిజమైన నివాళి తన ఆలోచనలను, ఆశయాలను భావితరాలకు అందించడమే. జోహార్ వెంకటయ్య సార్, జోహార్ సామాజిక ఉద్యమకారునికి. అమర్ హై వెంకటయ్య సార్, అమర్ హై వెంకటయ్య సార్. గతానివి కావు నీవు, జ్ఞాపకానివి కావు, చరిత్రవు నీవు, దరిద్రి ఓర్పుకు రూపం నీవు. గతానివి కావు నీవు, జ్ఞాపకానివి కావు, చరిత్రవు నీవు, దరిద్రి ఓర్పుకు రూపం నీవు. విరామమెరుగని పయనం నీది, మరణమెరుగని గమ్యం నీది. విరామమెరుగని పయనం నీది, మరణమెరుగని గమ్యం నీది. నీవు నేర్పిన అక్షరాలమో నీవు నేర్పిన అక్షరాలమో, ఆలోచనలకు రూపం మేమో. నీ అడుగు అడుగులకు ఓసారు, చెయ్యెత్తి దండమే మాసారు. నీ ఆశయాలకు ఓసారు, మేం భారతులైతం మాసారు. నీ అడుగు అడుగులకు ఓసారు, చెయ్యెత్తి దండమే మాసారు. నీ ఆశయాలకు ఓసారు, మేం భారతులైతం మాసారు. గతానివి కావు నీవు, జ్ఞాపకానివి కావు, చరిత్రవు నీవు, దరిద్రి ఓర్పుకు రూపం